చూస్తుంటే చాలా తొందరగా 2024 ముగింపు దశకు వచ్చేసినట్టు అనిపిస్తోంది కదా. భాషతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ అనేక సినిమాలను ఆదరించారు. వాటిలో కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. మరి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు, అవి సాధించిన వసూళ్ల సంగతి తెలుసుకుందామా? సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2 ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లు దాటేసి 1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంకా వసూళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూవీ కలెక్షన్స్ దెబ్బకు గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. రెండోది కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే నటించారు. ఈ మూవీ 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇది కూడా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. మూడోది స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ నటించిన ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 874 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగోది ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. విజయ్, మీనాక్షి చౌదరి నటించిన ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. దాదాపు 456 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన 5వ మూవీ భూల్ భులయ్యా 3. కార్తీక్ ఆర్యన్, తృప్తి దిమ్రి నటించారు. అనీష్ బాజ్మీ దర్శకత్వం వహించాడు. ఇది 417 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆరోది సింగం అగైన్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 389 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఏడోది దేవరా పార్ట్ 1. కొరటాల్ శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ మూవీ దాదాపు 521 కోట్లు వసూలు చేసింది. 8వ మూవీ ఫైటర్. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇది 344 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 9వ సినిమా అమరన్. రాజ్ కుమార్ పెరియార్ స్వామి దర్శకత్వంలో శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన ఈ మూవీ 320 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. 10వ సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తేజ సజ్జా, అమృత అయ్యర్ నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి టాప్ 10లో నిలిచింది.